టాప్ లేచిపోయే పాట వచ్చాక అంతే రేంజ్ లో ఇంకో పాటను మీ ముందు తీసుకురావాలి. ఈ పాటను నేను మీ ముందు తీసుకురావాలంటే ఇక్కడుండి చెప్తే వర్కౌట్ అవ్వదు. నేనే వస్తాను. ఎందుకు నీకు అర్థం కాదమ్మా, ఈ కాన్సెప్ట్ వేరుంటది. వస్తున్నా. ఇంత అద్భుతమైన పాట గురించి నేను మాట్లాడాలంటే ఒకే చోట ఇంతమంది లేడీస్ ఉన్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్, ఇగో ఇక్కడ కూడా ఉన్నారు. సో మీ నలుగురు అస్సలు టెన్షన్ పడద్దు. నేను ఈ పాట గురించి చెప్పే ముందు సింబాలిక్ గా మీ చేత ఒక స్టెప్ చేపిస్తాను. స్టెప్ చేస్తే ఏం చేస్తున్నావు నువ్వు? అసలు అలా ఇబ్బంది పెట్టొచ్చా ఆడవాళ్ళని? వాళ్ళు నలుగురు నవ్వుతున్నారు, నువ్వు కుళ్ళుకోకు. వాళ్ళు నవ్వుతున్నారు, అది ఇబ్బంది అనరు, ఆనందం అంటారు. మీ నలుగురు నేను ఒక స్టెప్ చూపిస్తాను, మీరు అది చేస్తే జనాలకి ఆ పాట అర్థమవుతుందో లేదో చూద్దాం. రెడీయా? మీ నలుగురు 1 2 3 అనగానే నుంచుంటారు. రైట్? అంతేనా? నుంచుని అంటారు. ఓకేనా? రెడీ? రండి అమ్మా, మీతో పాటు నేను కూడా. రెడీ? 1 2 3. వావ్! ఇప్పుడు ఇలా అనండి అమ్మా, అనండి. ఇలా చిటికిలేను. అంటే ఏంటో తెలుసు, అర్థమైందా? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తరలింది పురుష ప్రపంచం. ఇంత సింబాల్ ఇంకా ఎవరు చూపించరు ప్రదీప్. లేచి ఆవలించారుగా వాళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ సూపర్ హిట్ సాంగ్ ని పాడడానికి అంతే ఎవర్ గ్రీన్ సింగర్ మనకు కావాలి. సో లెట్స్ వెల్కమ్ మనో గారు. yes, దివానాలి మనో గారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఇనుకో పుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఇనుకో పుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.